అన్‌ఐడెంటిఫైడ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 40 మినిట్స్‌తో ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. సరే ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మన ఇండియన్ మూవీస్‌లో ఒక సీన్‌లో తీసేది వీళ్ళొక మూవీ మొత్తం తీశారు. ఇదొక సౌదీ అరేబియన్ ఫిల్మ్. ఈ మూవీ స్టోరీ ఏంటంటే, మూవీలో ఎవరో ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయిని ఎవరు చంపేశారు అనేది ఒక్కటే ఉంటుంది. మళ్ళీ రివెంజు దానికంటే ఇంకొక స్టోరీ అన్నట్టుగా ఇంకేం ఉండదు. ఓన్లీ ఏంటంటే అసలుకి ఆ అమ్మాయిని ఎవరు చంపేశారు అంతే. సరే ఈ మూవీలో స్టోరీ గైస్ చాలా అంటే చాలా రెగ్యులర్ స్టోరీ. ఈ మూవీని చూపించే విధానం, ఆ నరేషన్ ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా కొంచెం బాగుందా అంటే, నాకైతే పిచ్చంటే పిచ్చ రెగ్యులర్‌గా అనిపించింది. మూవీలో ఒక అమ్మాయి క్రైమ్ అంటది, ఇన్వెస్టిగేషన్ అంటది. అసలకి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ చేస్తుందో, అసలుకి ఆ క్రైమ్ సీన్స్ ఎక్కడున్నాయో, ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో మనకేం అర్థం కాదు. జోక్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటది. సడెన్‌గా ఏంటంటే పెళ్లి, పేరంటం అనేసి మళ్ళీ ఇంకొక సీన్ వస్తా ఉంటది. అసలకి ఎందుకు వస్తది? ఏంటి? సీన్‌కి ఏమన్నా సంబంధం ఉందా? మూవీకి స్టోరీకి ఏమన్నా సంబంధం ఉందా అంటే ఉండదు. కాకపోతే ఏంటంటే అలా వస్తా ఉంటది, అలా పోతా ఉంటది మన హీరోయిన్ కల్లోకి. అసలకి అర్థం కానిది ఏంటంటే మూవీలో ఒక సీన్ వస్తది. అసలకి ఆ సీన్ ఎందుకు వస్తుంది? మూవీ స్టోరీకి ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం ఉంటే ఏం సంబంధం? అదేం ఉండదనమాట. ఏదో టైమ్ పాస్‌కి అలా వచ్చేసి ఏదో 2 సీన్‌లేస్తారు. గొడవ పడతా ఉంటారు. మన హీరోయిన్ అండ్ వాళ్ళ హస్బెండ్ ఏదో గొడవ పడతా ఉంటారు. ఎందుకు పడతారో తెలీదు. కాకపోతే గొడవ పడతారంట. మూవీలో ఒక అబ్బాయి ఉంటాడు గైస్. అతని పేరేదో ఉంది మర్చిపోయాను గానీ, మన హీరోయిన్ అయితే అతన్నయితే ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటది. ఏదో మామ 4, 5 మాటలు చెప్పేసిద్ది. వాడేందో చెప్పేస్తా ఉంటాడు మామ. ఏదో ఎమోషనల్ అయిపోయి, ఏదో కళ్ళల్లో నీళ్లు కారిపోయి, ఏదో చెప్పేస్తా ఉంటాడు. కాకపోతే మనకు ఆ సీన్ లో డైలాగ్స్ అర్థం కావు. అసలుకి అక్కడ అంత ఎమోషన్ ఎందుకు ఉందో మనకు అర్థం కాదు. డైలాగ్స్ ఏమో పిచ్చ అంటే పిచ్చ నార్మల్ గా ఉంటాయి. కాకపోతే ఆ అబ్బాయి ఏమో ఏదో ఏడ్ చేస్తా అక్క అదైపోయిందక్క ఇదైపోయిందక్క అంటాడు. చెప్పడం మర్చిపోయాను గైస్. మూవీలో డబ్బింగ్ గైస్ నాకైతే మరీ అంత గొప్పగా అనిపించలా. డబ్బింగ్ అయితే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. అసలు కొన్ని సీన్స్ లో అయితే తెలుగు వాట్స్ ఎటు నుంచి ఎటు పోతాయి అర్థం కాదు మనకి. నాకు మూవీ చూస్తుంటే సర్టన్ టైం లో అనిపించింది, అసలు మన హీరోయిన్ జాబ్ ఏంటి, ఏదో స్కానింగ్ చేస్తూ ఏదో కాపీలు కొడతా ఉండాలి. అదంతా కాకుండా ఇన్వెస్టిగేషన్, ఈ అమ్మాయికి ఏం జరిగిందో తెలుసుకోవాలి, అది ఇది అసలు ఎందుకు అనిపించింది నాకైతే. అసలు మూవీలో స్టార్టింగ్ ఒక 1 అవర్ దాకా మూవీలో ట్విస్ట్లు ఉండవు, టర్న్స్ ఉండవు, ఒక హుక్ ఉండదు. అసలు మూవీ స్టోరీ ఎందుకు వెళ్తుందో అర్థం కాదు. కాకపోతే వెళ్తా ఉంటది. ఏదో టైం పాస్ వెళ్తా ఉంటది. ఏదో ఒక 10 మందిని ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా వెళ్తానే ఉంటది. ఎందుకు చేస్తుందో అర్థం కాదు. కాకపోతే చేస్తా ఉంటది. ఏమన్నా వచ్చిందా? మనకి ఏమన్నా పాయింట్స్ ఏమన్నా వచ్చాయంటే ఏం పాయింట్స్ రావు. అంటే ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏమన్నా మ్యాటర్ వచ్చిందా అంటే ఆ మ్యాటర్ ఏం రాదు. ఏదో ఒక చిన్న స్టోరీ తీసుకొని మామ బీభత్సంగా లాగ్ చేస్తారు మూవీలో స్టోరీని. నాకైతే పిచ్చంటే పిచ్చ లాగ్ అనిపించింది. జోక్ ఏంటంటే మీకు క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ ఇస్తాడు. కాకపోతే ఏంటంటే మనకు అది ట్విస్ట్ అని అర్థం కాదు. ఒక 2, 3 సార్లు చూసిన తర్వాత నాకు ట్విస్ట్ అని అర్థమైంది అది. అంటే మూవీ స్టోరీకి ఎండింగ్ లేదు. ఏంది అంత స్పీడ్ గా ఎండ్ అయిపోయింది ఏంటి అనేసి ఒక 2, 3 సార్లు చూసా. నాకు ఒక 2, 3 సార్లు చూసిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఓహో! ఇదా ట్విస్టు అనేసి. అసలుకి ఆ క్లైమాక్స్‌లో ట్విస్ట్ అనుకోవాలా? ఓవర్ యాక్షన్ అనుకోవాలా? కాకపోతే ఏదో పెట్టేయాలి అన్నట్టుగా పెట్టేసారా? ఏందో నాకేం అర్థం కాలా. ఏదన్నా స్టోరీ మొత్తం తిప్పేసి ఒక ట్విస్ట్ పెడితే అదైతే నమ్మశక్యంగా అనిపించాలి. కాకపోతే మూవీలో అలా అనిపించదు. ఇంకా మూవీ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా అంటే చాలా మైనస్ పాయింట్స్ వస్తానే ఉంటాయి గైస్. 1 కాదు, 2 కాదు. నాకైతే మూవీలో చాలా అంటే చాలా మైనస్ పాయింట్స్ కనిపించాయి. నేను మాట్లాడితే అంటే వస్తానే ఉంటాయి. ఒకటే మాట సింపుల్ గా చెప్పాలంటే మూవీ అయితే నాకైతే నచ్చలేదు గైస్. నాకైతే పిచ్చ అంటే పిచ్చ లాగ్ అనిపించింది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.